హలో గైస్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ రాజేష్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూ షిఫ్ట్ అండి. యాక్చువల్లీ మనం ప్రీవియస్ షిఫ్ట్ కన్నా కొత్త షిఫ్ట్ గురించి ఈరోజు డిస్కషన్ చేస్తున్నాము. ఈ రోజు మనం డిస్కషన్ చేసేది ఏంటంటే ఎల్ఎక్స్ఐ బేసిక్ వర్షన్ నుంచి మాట్లాడుతాం. ఓన్లీ బేస్ వెహికల్ అనమాట. నేను వేరే వేరియేషన్స్ ఉండగా నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను మీకు అది. సో ఎల్ఎక్స్ఐ దీని డీటెయిల్ ఏంటంటే ఇంజన్ మార్చారనమాట. మారుతూ వాళ్ళు జెడ్ సిరీస్ వస్తుంది. జెడ్ సిరీస్ 12E అని చెప్పేసి మెన్షన్ చేస్తారు అనమాట. ఎపిక్ న్యూ షిఫ్ట్ వెహికల్ వచ్చేసి మనం ఫ్రంట్ లుక్ కూడా చూస్తున్నాము. ఫ్రంట్ లో వచ్చేసి మనకు ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ అనమాట ఎలర్జన్ ప్రొవైడ్ చేశారు. కొంచెం లుక్ వచ్చి టాప్ మోడల్ కైనా బేసిక్ గానే సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. వర్షన్ మారే కొద్దిగా ఎల్ఈడి అవైలబుల్. దీంట్లో మాత్రం ఏమంటారు ప్రొజెక్టెడ్ హెడ్ లాంప్స్ ఎలర్జన్ మాత్రమే ప్రొవైడ్ చేశారనమాట. సో దీంట్లో కొన్ని మేజర్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ప్రీవియస్ దీనికి చూసుకుంటే చాలా కొన్ని మంచి అప్డేట్స్ తీసుకొచ్చారు. ఎల్ఎక్స్ఐ కానీ టాప్ మోడల్ ఏ వెర్షన్ తీసుకున్నా కానీ 6 ఎయిర్ బ్యాగ్ ప్రొవైడ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. అండ్ దీంట్లో డిఫాగర్స్ ప్రొవైడ్ చేశారు. బేసిక్ నుంచి 4 పవర్ విండోస్ ప్రీవియస్ లో లేదనమాట. ఇప్పుడు వచ్చే సెగ్మెంట్ లో 4 పవర్ విండోస్ బేసిక్ నుంచి ఉంటుంది. అండ్ ఈ రిమోట్ కి సెంట్రల్ లాకింగ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు మంచి ఆప్షన్స్ దీంట్లో ఉన్నవి. మైలేజ్ టాప్ మైలేజ్ 25 సెగ్మెంట్ దీంట్లో కోడ్ చేశారు. మంచి ఫీచర్. ప్రీవియస్ లో అయితే ఇవి ఈ అప్డేట్స్ లేకుండా అనమాట. దీంట్లో కొంచెం 2 పాయింట్స్ మైనస్ ఏంటనుకుంటే ఇంజన్ వచ్చేసి 3 సిలిండర్స్ అండి. ఇంత ప్రీవియస్ లో అయితేనేమో 4 ఉంటున్నాయి, ఇప్పుడు వచ్చేసి 3 ఉన్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రైవర్ సీట్ అడ్జస్టబుల్ అనేది టాప్ సెకండ్ మోడల్స్ మాత్రమే ఉంది. Z+ మాత్రమే ఉంది. ఇంతమందికి అయితే మనకు VXI సెగ్మెంట్ లో ఉంటుంది అనమాట. ఒకసారి అవుట్లుక్ చూద్దాం. వెహికల్ మనకు మిరర్స్ LXI సెగ్మెంట్ లో బాడీ కలర్ రావన్నమాట. ఈ మిరర్స్ కానీ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. మీరు ఏ కలర్ చూసుకున్నా కానీ మిరర్స్ కానీ డోర్ హ్యాండిల్స్ కానీ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. దీంట్లో వీల్ క్యాప్స్ కూడా ఉంటుంది, డైరెక్ట్ రేంజ్ ఉంటుంది. ఇది మనకు దీంట్లో బేసిక్ ఫీచర్స్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్, పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ అండ్ సెంట్రల్ లాకింగ్ రిమోట్ కి ఉంటుంది. అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది దీంట్లో మనకు. అండ్ టిల్ట్ స్టీరింగ్ అండ్ ఏసీ హీటర్ కామన్ గా వచ్చేవన్నీ వచ్చేస్తాయి మనకు. రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. ఒకసారి ఇంటీరియర్ లో డాష్ బోర్డ్ లుకింగ్ ఎలా ఉంటుంది అనేది చూస్తే మనము బేసిక్ వర్షన్ చూస్తున్నారు మీరు. రిమోట్ కి అనేది అవైలబుల్ ఉంటుంది దీంట్లోనే. సెంట్రల్ లాకింగ్ రిమోట్ కి అంటే పవర్ విండోస్ కూడా 4 ఇచ్చారనమాట. ఇంతకుముందు ప్రీవియస్ షిఫ్ట్ లో మాత్రం బై హ్యాండ్ మాన్యువల్ ఉంటుంది ఎల్ఎక్స్ఐ లో. సో దీంట్లో మాత్రం 4 పవర్ విండోస్ బేసిక్ ఎల్ఎక్స్ఐ నుంచి ప్రొవైడ్ చేశారు. ఇది ఒక యాక్చువల్లీ ఎయిర్ బ్యాగ్స్ అనేది పవర్ విండోస్ అనేది సెంట్రల్ లాక్ అనేది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. స్విఫ్ట్ లో మనకు వచ్చే అప్డేట్స్ ఒకసారి చూద్దాం అది. సో ఒకసారి టాగోమీటర్ ఆన్ చేస్తున్నాను. మనకు డిస్ప్లే కూడా చాలా లుక్ వైజ్ అయితే స్పోర్ట్స్ లుక్ తో డిజైన్ చేస్తారు. చాలా బాగుంది ఇది. స్టీరింగ్ వచ్చి స్టిల్ స్టీరింగ్ ఉంటుంది. మన కిందికి మీదికి ఇట్లా అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ బేసిక్ లో ఇంతకుముందుకు అయితే బై హ్యాండ్ తో మాన్యువల్ గా రొటేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ కంప్లీట్లీ బేసిక్ వర్షన్ ఎల్ఈడి కూడా ప్రొవైడ్ చేస్తాడు. ఇది కొన్ని అబ్జర్వ్ చేస్తే ఎల్ఈడి కూడా దీంట్లో బేస్ వర్షన్ నుంచి వస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో బేస్ వర్షన్ లో మ్యూజిక్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయలేదు అనమాట. స్పీకర్స్ కానీ మ్యూజిక్ సిస్టమ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే వర్షన్ లో అయితే డైరెక్ట్ యాడ్ అవుతుంది, కానీ మనకి దీంట్లో మాత్రం ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి బేసిక్ వ్యానిటీ మిర్రర్ అనేది కూడా ఈ లైట్స్ అనే కాదు ప్రతి వెహికల్ కామన్ గా వచ్చేవి. బాడీ హోల్డర్స్ అనేవన్నీ కామన్ గా వచ్చాయి అన్నమాట. వర్షన్లో మనకి డిఫాగర్ రేంజ్ అంటాం. మనకి రెయినీ సమయంలో ఫాగ్ క్లియర్ మంచిగా వర్క్ అవుతుంది. ఎల్ఎక్స్ఐ లోనే సెగ్మెంట్ లోనే ఉంటుంది డిఫాగర్ లైన్స్ అనేవి. అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్స్ అని 4 ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు 4 ఉంటుంది. 4 పార్కింగ్ సెన్సర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి దీంట్లో. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి 265 లీటర్స్ అంటాం మనం. ఇది చూసుకోనికి చాలా బాగుంటుంది. స్పేస్ అనేది 265 లీటర్స్ ఉంటుంది అనమాట. దీంట్లోనే మనకు జాకీ కానీ వీల్ ఫ్యాన్ కానీ షోరూమ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఆ స్పేర్ వీల్ అనేది మనకు అడిషనల్ స్పేర్ వీల్ ఉంటుంది మనకి. ఇక్కడ డ్యాంగిల్ ఇది జాకీ అనేది మనకి డెలివరీ బిఫోర్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ఛార్జ్ వాళ్ళు అనమాట. కొత్త ఇంజన్ జెడ్ సిరీస్ మారుతిలోనే ఒకటే ఇంజన్ ఉంది. జెడ్ సిరీస్ నేను అదొంటి షిఫ్ట్ లోనే ఉంది. ఒకసారి ఆ లుక్ కూడా చూద్దాం వెహికల్ ఎలా ఉంటుంది ఇంజన్ అనేది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 37 లీటర్స్ ఉంటుంది అనమాట. ఇది టర్నింగ్ రేడియస్ 4.8 ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.